నా పేరు అనామిక. ఇప్పటికీ ఆ రాత్రి గురించి ఆలోచించినప్పుడు నా రక్తం గడ్డకట్టినట్టుగా అనిపిస్తుంది. నేను 61 ఏళ్ల వయస్సులో ఉన్నాను, కానీ ఇది జరిగినప్పుడు నేను కేవలం 23 ఏళ్ళు. మేము నలుగురు స్నేహితులు. నేను, అదీరా, రోషన్, భైరవ్. శనివారం వారం చివరిలో నగరపు జీవితం నుంచి బయటపడే ఉద్దేశంతో అడవిలో క్యాంపింగ్కు వెళ్ళాం. మా దగ్గర మొబైల్ నెట్వర్క్ లేదు, జనాల గోలమాల లేదు, కేవలం ప్రకృతి నిశ్శబ్దం. రాత్రి మంట చుట్టూ కూర్చుని మనం చిన్నప్పుడు విన్న భయంకర కథలు చెబుతూ నవ్వుకుంటున్నాం. చుట్టూ ఉన్న చెట్లు నీడలుగా ఉలిక్కి పడుతున్నాయి. మంట వెలుగులో వాటి నీడలు బొద్దుగా తిరుగుతున్నాయి. ఒక్కసారిగా శాంతి ఏర్పడింది. ఆ శాంతి భయంకరంగా అనిపించింది. విన్నావా అని అదీరా చప్పుడు చేసి అడిగింది. మేమంతా నిశ్శబ్దంగా చెట్ల వైపు చూసాం. అక్కడ చెట్ల మధ్య ఒక కదలిక. కుందేలు అయినా అయి ఉండొచ్చు, రోషన్ చెప్పాడు. కాని అతని కళ్ళలో భయం కనిపించింది. అప్పుడే ఓ ఆకృతి బయటకొచ్చింది. అది చాలా పొడవుగా, లావుగా లేదు, కానీ దెయ్యంలా ఉంది. అసలు భయం ఏంటంటే దానికి ముఖమే లేదు. కళ్ళు, ముక్కు, నోరు ఏదీ లేదు. కేవలం పొడవైన మెత్తటి తెల్లటి చర్మం ఉన్న ముఖం. మేమంతా షాక్తో చూసాం. అప్పుడు ఒక్కసారిగా అది ముందుకు దూకింది. పరుగెత్తండి అని నేను ఆరవగా అదీరాని పట్టుకుని అడవిలోకి పరుగెత్తాను. వెనుక వైపు ఆ ప్రాణి, దాని చేతులు పొడవుగా ఉండి స్పైడర్ లెగ్స్లా విరుచుకుపడుతున్నాయి. మేము ఒక చిన్న క్లియరింగ్లోకి వచ్చాం. రోషన్, భైరవ్ కనిపించలేదు. వాళ్లను వెతికాలిగా. అదీరా కంగారు పడి అంది. అప్పు కేక, చాలా భయంగా. రోషన్ కేక. మేము ఆ శబ్దం వైపు పరుగెత్తాం. ఓ పెద్ద చెట్టు దగ్గర రోషన్ పడిపోయాడు. అతని శరీరం చింపబడి ఉంది. కన్నులు తెరిచి ఉన్నాయి. భయంతో గడ్డకట్టిపోయిన ముఖం. అతని పక్కనే అది, ఆ ముఖం లేని ప్రాణి. అది తల కాస్త వంచి దాన్ని చూస్తున్నట్టుంది గర్వంతో. భైరవ్ ఎక్కడా? అదీరా ఏడుస్తూ అడిగింది. నేను వెనక్కి తిరిగినప్పుడు అన్ను కూడా కింద పడిపోయాడు. అతని శరీరం వంకరగా తిరిగిపోయింది. ప్రాణం లేదు. మేము మళ్లీ పరుగెత్తాం. పాత చెట్ల మధ్యగా బండలు, వేర్లు. అడవి మాకు సహకరించడం లేదు. ఒక్కసారిగా ఓ చిన్న చెక్క గుడిసె కనిపించింది. అక్కడ అని అరవడంతో మేమిద్దరం లోపలికి పరిగెత్తాం. తలుపు వేసి చెక్కతో బరికిమేనాము. మళ్లీ మోగిన దెబ్బలు. ఆ ప్రాణి తలుపుపై కొడుతోంది. ప్రతి మూతతో గుడిసె వణికిపోతుంది. తర్వాత నిశ్శబ్దం. పోయిందేమో? అదీరా కాస్త ఆశగా అడిగింది. ఆ క్షణం తలుపు పేలిపోయింది. ఆ ప్రాణి గుడిసెలోకి వచ్చేసింది. దీర్ఘమైన చేతులు నెమ్మదిగా మమ్మల్ని దగ్గర అవుతున్నాయి. మేము వెనక్కి చివరికి గోడ దాకా వెళ్ళిపోయాం. అదీరా అరుస్తోంది. అది ఆమెను తాకబోయే సమయానికి నేను పక్కన పడిపోయిన చెక్కని తీసుకుని దాన్ని కొట్టాను. ఈ ఫలితం లేదు. దాని ముఖం లేని ముఖం నన్ను చూసింది. చేతి వెళ్ళు నన్ను తాకిన వెంటనే ఆ కళ్ళల్లో నేను ఒకచోట నిద్రలేచాను. గుడిసె లేదు, అదీరా లేదు, రోషన్, భైరవ్ ఎవ్వరూ లేరు. కేవలం నా షర్టుపై రక్తం, నా గుండెల్లో భయం మాత్రమే ఉన్నాయి. ఇప్పటికీ నాకు అసలు ఏం జరిగిందో తెలియదు. ఆ జీవి ఏమిటి? అది నిజంగా ఉన్నదా లేక మన ఊహ? నేను మానసిక వైద్యుడిని కలుస్తున్నా, కాని ప్రతి రాత్రి నిద్రలేచే ముందు ఆ ముఖం లేని జీవి నా మదిలో విరుచుకుపడుతోంది. అది మనిషి కాదు, అది మనం ఊహించలేని భయంకరత. కాబట్టి అడవిలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. అక్కడ ప్రతి నిశ్శబ్దం అంతం కాదు, కొన్ని నిశ్శబ్దాలు మొదలు మాత్రమే. Subscribe for more like this. Thank you.